అందరికీ నమస్కారం. టైం పెట్టావా ఏమైనా? లేదు సార్, అన్లిమిటెడ్. 10 సెకండ్స్. 10 గంటలు 9 గంటలకు మైక్ ఇస్తే నీ ఇష్టం అంటే కుదరదు. థ్యాంక్ యూ. చందు అసలు నాకు పరిచయం లేదు. అచ్చిబాబు ఒక టీజర్ ఉంది, రిలీజ్ ఫంక్షన్కి రావాలి అంటే కొంచెం బిజీగా ఉన్న అచ్చిబాబు అన్నాడు అని చెప్పాను. నేను తప్పించుకుందాం అనుకున్నా. తర్వాత లేదు నువ్వు ఒకసారి చూడు అని చందు తను పాషా ముగ్గురు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరితో పాటు చందు వచ్చాడు. అలా ఎదురు కూర్చున్నాడు, ఏమీ మాట్లాడలేడు. మాట్లాడిందంతా పాషా అచ్చిబాబే మాట్లాడతారు, కొంచెం మా పాషా ఎక్కువ మాట్లాడతాడు. అయితే నేను వీళ్ళతో మాట్లాడుతూ ఉండగానే అప్పుడే ఫిక్స్ అయిపోయాను, నాకు చందులో ఫేస్లోనే కాదు టోటల్గా బాడీ లాంగ్వేజ్లోనే కాన్ఫిడెన్స్ కనిపించింది. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సరే వీళ్ళు ఏమైనా ఎక్కువ చేసి చెప్పారేమో పాషా అచ్చిబాబు అనుకున్నాను. టీజర్ చూసిన తర్వాత వాళ్ళు చాలా తక్కువ చెప్పారనిపించింది. నేను ఇమీడియట్గా నేను వస్తాను, దీన్ని డిఫరెంట్గా అలా ప్రమోట్ చేయాలి, ఇలా ప్రమోట్ చేయాలి, అలా చేద్దాం, ఇలా చేద్దాం అనేది నాకు తోచిన 4-5 మాటలు మాట్లాడాను. మాట్లాడుతూ నేనేమన్నంటే టీజర్ చాలా బాగా కట్ చేశాడు ఎడిటరు, సినిమా పూర్తిగా ఎలా ఉందో అని చెప్పాను. అంటే ఎడిటర్ తనే అని నేను అనుకోలేదు, టీజర్ని చూసి చాలా బాగా కట్ చేశాడు ఎడిటరు అని చెప్పాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సీక్వెన్స్ చూసిన తర్వాత నాకు అసలు కాసేపు డిస్టర్బ్గా ఉండిపోయా, అక్కడ అట్లే కూర్చునిపోయా. ఎందుకంటే మామూలుగా ఏదైనా ఒక సినిమా చూసేటప్పుడు అక్కడ ఫస్ట్ సో అండ్ సో హీరో ఉన్నాడు, సో అండ్ సో హీరోయిన్ ఉంది, 6 నిమిషాల్లో ఒక డిఫరెంట్ షార్ట్స్ ఉన్నాయి, ఒక ఆ ఎమోషన్ ఉంది, ఈ ఎమోషన్ ఉంది, మ్యూజిక్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అనుకుంటాం. అన్నీ ఒక సైన్యంలాగా చేస్తే అది ఎంత గొప్పగా ఉంటుందో ఒక 6 మినిట్స్లో చూపించేశాడు చందు. ఆ సీన్ చూస్తున్నప్పుడు ఒక లిఫ్ట్లోకి ఆ అమ్మాయి వస్తుండగానే డౌట్ వచ్చింది, ఇక్కడ ఏదో తేడా ఉంది అని. వచ్చిన తర్వాత కెమెరా చుట్టూ తిరుగుతుంది, ఎక్కడ ఒక లైట్ కనిపించట్లేదు. అక్కడ నేను కెమెరామెన్ని చాలా అప్రిషియేట్ చేయాలనిపించింది. నేను కెమెరా వెతుక్కుంటున్నా, ఎక్కడైనా కనిపిస్తుందా, ఎక్కడైనా ఏ మూలకైనా కనిపిస్తుందా, ఎక్కడైనా దొరుకుతారా అని వెతుక్కుంటున్నాను. ఎక్కడ ఒక కెమెరా కాదు కదా, ఉన్న ఆ సెట్ లైట్తోనే ఇంకోటి ఎక్కడ కూడా కెమెరా అన్బ్యాలెన్స్ అవ్వకుండా ఎటు తిరిగిన ఫ్రేమింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటూ చూసుకున్నాడు. నిజంగా అప్రిషియేట్ చేయాలి కెమెరామెన్ని, సూపర్ అని డౌటే లేదు. తర్వాత చందు ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే ఆ ఫైట్లో రారా నా కొడుకులారా అని కాదు, సినిమా విషయంలోనే సినిమా రిలీజ్ అవ్వని కదా బాబు, నేనేంటి తెలుస్తుంది మీకు అన్న కాన్ఫిడెన్స్ కనిపించింది. రిలీజ్ అవ్వనివ్వండి, అతను ఒకటే ఎక్కడా ఏమీ మాట్లాడు, నాతో కూర్చున్న గంట సేపు కూడా ఏమీ మాట్లాడలేదు. చివరికి మీరు తప్పకుండా రావాలి సార్ అనే పదం తప్ప వెనక ముందు ఏం మాట్లాడలేదు. ఫుల్ కాదు, ఓవర్ కాన్ఫిడెంట్ కాదు, దమ్ముతో ఉంటే అట్లే ఉంటుంది, నిజమైన టాలెంట్ ఉంటే అట్లే ఉంటుంది, దాని వెనుక పడ్డ కష్టం ఉంటే, క్రియేటివిటీ ఉంటే, ఒరిజినాలిటీ ఉంటే ఆ కాన్ఫిడెన్స్ అలానే ఉంటుంది. అది ఆ చందులో కనిపించింది నాకు. నిజంగా ఈ సినిమాని పెద్ద సినిమాల్ని ఎవరు మోసుకెళ్లాల్సిన అవసరం లేదు, అవే తోసుకుంటూ వచ్చేస్తాయి. ఈ సినిమాని మోసుకెళ్లాల్సిన అవసరం అందరికీ ఉంది. నిజంగా సినిమా ప్రేమికులు, సినిమాలో సాధించాలనుకునే వాళ్ళు, సినిమా చేయాలనుకునే వాళ్ళు దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ముందుకు తోసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నో డౌట్ ఒకరిద్దరు తోస్తే చాలు, అది ముందుకు వెళ్ళిపోద్ది. అందులో విజేంద్ర ప్రసాద్ గారు ఒకరు, అలానే ఒకరిద్దరు పెద్ద మనుషులు ఎవరైనా తోస్తే ఆటోమేటిక్గా ఆ సినిమా ముందుకు వెళ్తుంది. మామూలుగా ఒక చిన్న సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఒక క్యూట్ లవ్ స్టోరీ తీసుకుందాం, అందులో 4 లిప్ లాక్లు పెడదాం, 4 రొమాంటిక్ సీన్లు పెడదాం, ఏదో అమ్మాయిని అలా చూపిద్దాం, ఇలా చూపిద్దాం, ముందట ఒక రెజ్యూమ్ బయటకు వస్తుంది అన్నట్టుగా ప్లాన్ చేసుకుంటారు. లేదు ఒకరిద్దరు ఆర్టిస్టులతో ప్లాన్ చేసుకుంటారు. అక్కడ ఎక్కడా కూడా సినిమాలో ఏ బ్లాక్లో కూడా ఇదేదో వాళ్ళు చెప్పే బడ్జెట్లో తీసిన సినిమా కానీ వాళ్ళు అనుకున్నట్టు కానీ ఎక్కడా లేదు. ప్రేమ్
నీట్గా ఆ ఫ్రేమ్లో ఎంతమంది ఉండాలో ఆ గ్యాంగ్స్టర్స్, గ్యాంగ్లో ఉన్న వాళ్ళు అందరూ ఆ కాస్ట్యూమ్స్, గన్స్, ప్రాపర్టీస్, ఫైట్స్, లొకేషన్స్ అన్నీ క్లియర్గా గ్రాండ్గా కనిపించినాయి తప్ప ఎక్కడ కూడా మీరు అనవసరంగా చెప్పాల్సిన అవసరం లేదు చిన్న బడ్జెట్ సినిమానే అని. అది చిన్న బడ్జెట్ సినిమా కాదు, మీరు కొత్త వాళ్ళు కాబట్టి చిన్నగా కనిపిస్తుంది, అది పెద్ద సినిమానే, అది పెద్ద సినిమానే. దానికి ఒక ప్లస్ ఏంటంటే అందరూ కొత్త ముఖాలు కనిపించారు కాబట్టి అది ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా అది వాళ్ళ సినిమా అవుతుంది, అది ఇండియన్ సినిమా అవుతుంది. సో అది చిన్న సినిమా కానే కాదు, ఇండియన్ సినిమా. ఆ ఫైట్లో చుట్టూ ఉన్న ఫైటర్స్ కూడా ఎవడైనా ఎక్కడైనా ఆగిపోయి కొంచెం ఇలా ఉంటాడేమో అని చూస్తున్నాను. అందరూ ఆ ఫేస్ ఎమోషన్స్, బాడీ మూమెంట్స్ అందరూ పర్ఫెక్ట్గా ఉన్నారు. మరి దాన్ని ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారో తెలీదు, చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. చందు, ఆల్రెడీ నువ్వు ఒక డైరెక్టర్గా, ఒక ఎడిటర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక హీరోగా, అన్ని రకాలుగా రైటర్గా అన్నీ సక్సెస్ అయిపోయావు. ఇంకా నీకు నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటావా అనేది నీ చేతిలో ఉంది. అన్నీ వద్దు, ఆ రెండింట్లో ఒకటి సెలెక్ట్ చేసుకో, ఆ రెండింట్లో ఒకటి సెలెక్ట్ చేసుకో, ఆ ఒకటి నీ ఇష్టం, హీరోనా కెప్టెన్ అనేది. ఏదైనా ఒక దాంట్లో 100% టాప్ 10లో నువ్వు వెళ్ళబోతున్నావు అనేది నా నమ్మకం, వెళ్ళాలనేది నా కోరిక. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్.